అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మన శ్రీమూర్తులందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఆదిపరాశక్తి అమ్మని చూపిస్తూ సింబాలిక్గా మనందరం విషెస్ చెప్పుకుందాం. ఓకే, హాయ్ అండి, హలో, హ్యాపీ ఉమెన్స్ డే. నమస్తే మానేసి హ్యాపీ ఉమెన్స్ డే చెప్పుకున్నాం కదా. ఈరోజు మనకి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. సో ఫస్ట్గా అక్క విష్ చేసేసి కొంచెం మన గురించి మనం ఇన్ఫో ఇచ్చేసుకుని, ఈరోజు మిమ్మల్ని పక్కన మాకు కేంద్రీయ విహార్ ఉంది, వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు. సో నాతో పాటు సపరివార సమేతంగా అని చెప్పి మిమ్మల్ని కూడా అక్కడ తీసుకెళ్తాను అన్నమాట. ఓకేనా? ఈరోజు మంచి మంచి బోల్డ్ మంది ఎక్స్పీరియన్స్ లేడీస్ అండి. అక్కడ బాలక్క వాళ్ళ ముందు చాలా చిన్నది, అంటే అన్నిట్లోని ఏజ్ వైజ్ అవనండి అన్మితాడు వాళ్ళందరివి అంతంత ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏమేమి మాట్లాడతారు ఏంటి అన్నీ షూట్ చేస్తాను, ఈరోజు ఇవ్వడానికే ట్రై చేస్తాను. ఓకే, సో మన విమెన్స్ డే గురించి చెప్పుకోవాలంటే, వినా శ్రీయ జననం నాస్తి, వినా శ్రీయ గమనం నాస్తి, వినా శ్రీయ జీవం నాస్తి, వినా శ్రీయ సృష్టియేన నాస్తి. అంటే స్త్రీ లేనిదే జననం లేదు, గమనం లేదు, మీన్స్ మూమెంట్ అది లేదు. స్త్రీ లేకపోతే జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. నిజమే కదండి. సో చిన్న స్టోరీతో మన గురించి మనం చెప్పుకుందాం. మగాడితో పాటు సృష్టిలోని అన్ని జీవరాశుల్ని బ్రహ్మదేవుడే కదా సృష్టిస్తాడు. సో ఆ విధంగా బ్రహ్మదేవుడు సృష్టి అంతా జరిపించేసేట. ఆఖరిగా మన స్త్రీని డిజైన్ చేస్తున్నట్టు, సృష్టిస్తున్నట్టు. సో 2 days అయింది, 1 week అయింది, 10 days అయింది, నిరంతరంగా ఆ ప్రాజెక్ట్ మీద పనిచేస్తూనే ఉన్నట్ట. అప్పుడు అమ్మవారు, అదే సరస్వతీమాత దగ్గరికి వచ్చి, నాథా ఏంటి ఇంత కష్టపడుతున్నారు ఈ ప్రాజెక్ట్కి, మగాడిని కానీ సృష్టిలో అన్ని జీవరాశుల్ని టకటకటకమని చేసేసే మీరు ఇంత కష్టపడి ఏం చేస్తున్నారు అని చెప్పి, ఏంటి ఈ ప్రాజెక్ట్ అని అడిగిందట అమ్మవారు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాట, ఈ స్త్రీ హృదయంలో ఎన్నో విషయాలు పొదగాల్సి వచ్చింది, వివక్ష ఉండకూడదు, మొండికేసిన పిల్లాడిని దారికి తీసుకొచ్చుకోవాలి, చిన్న గాయాల నుంచి ముక్కలయ్యే మనసు వరకు ఎన్నెన్ని సంఘటనలు ఈ జీవి ఎదుర్కోవాల్సి. ఆమె ఎంతోమందికి ఒక ఔషధంలా పనిచేస్తుంది. ఆమెకి ఆరోగ్యం బాగున్నా లేకున్నా సర్దుకుపోతుంది. అడిగేవారు ఉండకపోవచ్చు. రోజుకి 18 గంటలు పనిచేయాల్సి వస్తుంది. ఇన్ని పనులు చేస్తున్నా ఆమెకి ఉన్నవి మాత్రం 2 చేతులు అని బ్రహ్మదేవుడు చెప్పాడు. ఏంటి ఇన్ని పనులు చేస్తున్న ఆ స్త్రీ శక్తికి 2 చేతులా అనే ఆశ్చర్యంతో అమ్మవారు ఆ శ్రీమూర్తిని ఇలా టచ్ చేసిందట. ఇదేంటి ఇంత మృదువుగా ఉంది ఈమె దేహం అని అడిగిందట. అప్పుడు బ్రహ్మ చెప్పాట, ఆమె శారీరకంగా మృదువుగా మెత్తగా నాజుగ్గా ఉండొచ్చు, కానీ మానసికంగా ఆమె ఎంతో బలవంతురాలు. అందుకే ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కోగలదు. అంతేకాదు ఆమె ఎన్నో భారాలను కూడా తట్టుకోగలదు. ఇష్టం, కష్టం, ప్రేమ, కోపం, తాపం, బాధ, ఇన్ని రకాల భావోద్వేగాలను ఎదుర్కోగలదు. అవసరమైతే అవన్నీ కూడా లోపలే దాచుకోవాలి. కోపం వస్తే నవ్వుతూ వెల్లడించే శక్తి ఆమెకు ఉండాలి. తనకి న్యాయం అనిపించినప్పుడు పట్టుపట్టడం కూడా ఆమెకు తెలుసు. కానీ ఇతరుల దగ్గర ఆశించేది మాత్రం ప్రేమ, అనురాగం, ఈ 2 మాత్రమే. అప్పుడు అమ్మవారు ఆమె చెక్కిళ్ళనిలా తాకిందట. ఏంటి తడితడిగా ఉన్నాయి అని బ్రహ్మదేవుడిని అడిగిందట. అవే కన్నీళ్ళు. ఆ కన్నీటిలో దుఃఖము ఉంది, బాధ ఉంది, ఆవేశము ఉంది, ఆనందము ఉంది, ప్రేమ ఉంది, ఇన్ని రకాల భావోద్వేగాలు దాగి ఉన్నాయి ఆ కన్నీటిలో. ఆ కన్నీటికి ఉన్న శక్తి అనంతం. పైగా మరో జీవికి ప్రాణం పోసి 10 నెలలు ఆమె బొజ్జలో దాచుకునే నేర్పు ఆమెకుంది.
మీ సృష్టిలో విశిష్టమైనది ఏదైనా ఉంది అంటే ఇదే అని అమ్మవారు అన్నారట. అంతా బాగానే ఉన్నా ఆమె శక్తి, ఆమె విలువ ఆమెకు తెలిసినా కూడా అవసరమైతే తప్ప వాటిని వినియోగించదు. అప్పటి వరకు తెలియనట్లే ఉంటుంది అని చెప్పి భూలోకానికి పంపించేట. ఆ శ్రీమూర్తులమే మనందరం. ఇంకొకసారి మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సరే, మరి వెళ్దాం అక్కడికి. ఇది మన కేవీ పక్కనే ఉన్నదండి వాళ్ళ కమ్యూనిటీ హాల్. ఇదిగో లేడీస్ అంతా గ్యాదర్ అవుతున్నాం. మరి ఎక్కువ మందిని పెంచుకోలేదు, డిస్టెన్సింగ్ మస్ట్ అనుకున్నాం, మాస్కులు మస్ట్ అని మెసేజ్లు పెట్టుకున్నాం. సో ఈవిడ ఈ కాలనీలోని సెక్రటరీ అనమాట. గ్రీన్ కలర్ శారీ ఉన్నారు కదా ఆవిడ, మణిమూర్తి గారని. షీ 70+ బట్ వెరీ స్ట్రాంగ్ లేడీ. ఇలాంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్లే మనకు కావాలండి యాక్చువల్లీ చెప్పాలంటే. ఈవిడ వర్క్ చేశారు కూడా చాలా ఏళ్ళు. రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు కాస్త ఫ్రీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆవిడతో మాట్లాడిస్తాము, ఆవిడ ఎక్స్పీరియన్స్లన్నీ మనం తెలుసుకుందాం. ప్రపంచమంతా చేస్తుంది మహిళా దినోత్సవం. ఆ మహిళా దినోత్సవ సందర్భంగా సన్మానించాలని ఇక్కడ కానివ్వండి. ఆవిడ పరిచయం అంతకుముందు వాళ్ళ కెమెరామెన్ అండి. మహిళలందరికీ అన్నిటికీ ఏదైనా సరే వీ షుడ్ బి రెడీ అన్న యాటిట్యూడ్ ఉండాలి. అది సుఖం కానివ్వండి, సుఖం కానివ్వండి, ఎవ్రీథింగ్ వీ షుడ్ టేక్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. మనము రిలీజియస్గా అని కూడా అనుకోకూడదు, నమ్మకుంటున్నారా లేదా ఇదేమి కాదు. బట్ వీ హ్యావ్ టు ట్రస్ట్ సంబడి ఈజ్ దేర్ టు గైడ్ us. సో he or she, whatever what we say, భగవాన్, ఈశ్వరు, యా మామ, మాతా, so we should be always be ready to accept and then think that yes, she is there behind me. So I always felt there are so many ఘటనలు, సంఘటనలు, దుర్ఘటనలు చాలా జరుగుతాయి మన జీవితాల్లో. అలాగే ఇండివిజువల్ ఆల్సో ఐ హ్యావ్ సో మెనీ ఘటనలు, దుర్ఘటనలు, సంఘటనలు జరిగినాయి. బట్ ఎవ్రీ టైమ్ ఐ ఫెల్ట్ ఓకే. So people used to ask how you are able to do all that. You are so amazing. No, behind me, that because I come from Vijayawada, that goddess Durga, deity. So I always used to be there behind me. I always used to feel like that. I'm not a very over people and emi ledu. So everybody should have that attitude of yes, the God is there behind us. We have to come over. And the attitude unte everything will be all right. This is the advice I give everybody. You should be courageous. You should be courageous. So like that only, so many of my friends also did so many in these particular 2 or 3 years. So many things happened personally or in our relatives and everything. But okay, this is the life. That the attitude should be there. And the dukha ani kaadu. You should not always think, okay, if something happens, you should think. Even for in our happiness also. We should not be, overboard. We
యూ షుడ్ నాట్ సే హ్యాపీనెస్ వచ్చినప్పుడు. సో దుఃఖం వచ్చినప్పుడు సో సమతుల్యంగా ఉండాలి అని మన అమ్మకులు అందరూ ఎదురు చేసేది సేమ్ థింగ్. ఓకే, సో దిస్ ఈజ్ ద అడ్వైజ్ ఐ గివ్ ఎవ్రీబడి. సుఖ దుఃఖాలు రెండు. మనం ఫేమస్ సాంగ్ ఉంది కదా దేవదాసులో పాట, కష్ట సుఖాలు కావడి కుండలు కావడి కొయ్యేనో కుండలు అంటే ఆల్ దీస్ that gives us strength. So and then I should be thankful to all of you. You know, WhatsApp, the platform is very good sometimes. Of course, we avoid all the TikToks, but I get so many messages we get to each other, and sometimes very good when we read those things. Yes, we should follow like this. So change is progress. One thing all the people you should remember is చిన్నప్పటి నుంచి ఒక బంధాలు పెరుగుతాం మనం. సో ఒక టైం వచ్చేటప్పటికి అవన్నీ కూడా పాత సంకాయ పచ్చళ్ళు అయిపోతున్నాయి, కొత్త ఇది మనం మారాలా అనలేదు. బట్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్ యాటిట్యూడ్స్. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్, నాట్ సింప్లీ మిగతా వాళ్ళని అనుసరించడం అని కాదు. విచ్ ఎవర్ ఈజ్ గుడ్ యూ హ్యావ్ టు అడాప్ట్. యాజ్ పర్టికులర్లీ ఫర్ లేడీస్, మనం గేస్ తర్వాత అత్తగారు అవుతాము, నానమ్మలు, అమ్మమ్మలు, గ్రాండ్ మదర్స్, మదర్ ఇలాస్ ఇలా అవుతాం కదా. సో వీ హ్యావ్ టు అడ్జస్ట్ అవర్ సెల్స్. ఇన్స్టెడ్ ఆఫ్ పతాన్ని నా కమ్మిలా కాలేదు ఇట్లా అయింది అట్లా అయింది వాటి మంచి వాటికి కొంచెం దేర్ ఈజ్ నో బడీ హియర్ యూనో చెడ్డ మంచి అన్నది ఏది లేదు. ఆల్ మస్ట్ బి నోయింగ్ ద ధర్మరాజు కదా. Dronacharya Duryodhana and Dharmaraja tells Dharmaraja, go and bring me a bad man. He tells Duryodhana, go and bring a good man. So both of them they go around, and then Dharmaraja and Duryodhana they come without anybody. So that means the attitude of Dharmaraja is so good, and his behavior with others is so good. He never found any bad man. So Duryodhana also arrogant and this one, he never found a good man. So our lives are also like that. This is the thing I want to tell. So we should be always friendly. We cannot, should not comment on others. So these are the things which I just remembered, and I should be glad and remember my gurus. School lo చిన్నప్పటి నుంచి చెప్పిన గురువులు, తల్లిదండ్రులు, ఆల్ మై ఎల్డర్స్ వందనాలు. మీ అందరికీ కూడా వందనాలు. ప్రతి మహిళ పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు నేను సంఘాన్ని అడుగుతున్నాను, మీరు గర్వించదగిన సందర్భం మీ లైఫ్ అయిపోదాకా మీకు అనిపిస్తుంది అబ్బా అంటే నేను బాగా చేశాను, అంటే ఈ పరిస్థితుల్లో ఇట్లాంటి సిచ్యువేషన్లో నేను చాలా కరెక్ట్గా చేశాను అని అనిపించిన సందర్భం ఏదైనా ఉందా మీ లైఫ్ అయిపోదాకా? మా అన్నయ్య వాళ్ళ కొడుకు ఎక్కడ కుట్టాడు పీఠంలో అక్కడ ఈ భోజనశాల నుంచి అటువైపు ఎక్కడైతే పూజ అయిందో అక్కడి నుంచి భోజనశాలకు వెళ్ళాలి. ఇట్లా మనకి ఇక్కడ ఈ హాల్ ఉంది కదా, ఇక్కడి నుంచి అటువైపు వెళ్ళాలి. ఓపెన్ ఎంత ఏంటంటే కాళ్ళు పాడుతుంది. అందరూ అంటే ఇది పూజ కదా అనుకుని చెప్పులు అక్కడ ఉండేసి మా అమ్మకి 75 ఎంత అప్పుడు అందరూ ఎట్లా కూడా పరిగెత్తుకుంటూ అట్లా వెళ్ళిపోతున్నారు. ఆవిడ ఎట్లా వెళ్తుంది, ఆ నడవడే కష్టం. నేను పిల్లలు ఎత్తేసుకుని ఇక్కడి నుంచి అక్కడ దాకా ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ దాకా తీసుకెళ్ళిపోయాను. తీసుకెళ్ళిపోయాక అక్కడ పెట్టేశాను, దింపాను. తర్వాత అప్పుడు మా అక్క చెల్లెలు నాకు తెలియలేదు, అంటే నేను మనలో ఉన్న దైవిక శక్తి అలా చేయిస్తుంది. దైవశక్తి ఒక్కటే అమ్మకి కాళ్ళు కాలకూడదు అంతే. నాకు నా జీవితంలో అక్కడ నాకు అమ్మకి సేవ అంటే అమ్మ రుణం తీర్చుకోలేము అనుకుంటాను కదా, కనీసం ఇంత అది చేయగలిగానని అనిపించింది. అట్లా ఎవరైనా ఏదైనా ఒక సందర్భం ఉంటుంది, చాలా చేస్తాం. మహిళలుగా మనం అడుగున మనకు మనం గర్వించదగ్గవి అవుతూ ఉంటుంది. ఆవిడ గురించి
ఎంత రొమాంటిక్ కపుల్ అవుతుంది ఇద్దరు. అండ్ ఇది 3-4 years బ్యాక్ నేను కూడా 4 years back. 4 years బ్యాక్ ఏంటి నాకు ఇప్పుడు ఎట్లా చేస్తున్నారంటే తెల్లవారుజామున అన్నమాట. తీరా చూస్తే ముట్టు కింద పడిపోయారు. లో షుగర్ అవుతుంది. షుగర్ నాలుగు కింద తెచ్చిపెట్టి వెంటనే ఇట్లా పట్టుకుని ఆటోలో ఎక్కించేసి తీసుకెళ్ళి అడ్మిట్ చేసి ఆ డాక్టర్ అన్నారు కొంచెం లేట్ అయితే నేను చెప్పలేదు. సో ఏ విషయం కన్నా ప్యానిక్ అవ్వకుండా ఏం చెయ్యాలి అంటే ఒకటి ఆలోచన చేస్తే ఏదైనా మీ లైఫ్లో మీకు అట్లా అనిపించింది? మా పిల్లలు చిన్నవాళ్ళు, మామయ్య గారు మా దగ్గరే ఉన్నారు. అక్కడ మామయ్య గారు తీసుకొచ్చాను. ఆయన కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉందని దగ్గర పెట్టుకుంటే మేము ఎప్పుడైతే అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళచ్చు దగ్గరికి. ఈ తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇంటికి. పిల్లలకి ఏమి చదువుకున్నారు, ఎగ్జామ్స్ జరుగుతుంది. మా వారేమో సిక్కు. అండ్ సడన్గా మా ఫాదర్ మా అత్తగారు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఏమీ లేదు. సడన్గా టీవీ చూస్తున్నారు, ఫోన్ చేసి వెళ్ళి బెడ్రూమ్లో పోతున్నారు. కొంచెం ఇక దగ్గర కనిపించింది. అంటే ఆయన ప్రాణం పోయింది. మా వారు ఆ సిక్కులో అప్పుడు మాట సిక్కులోనే ఉన్నారు. ఇది మొత్తం ఆయన అన్నీ 10 రోజులు అన్నీ నేనే చూసుకున్నాను. నాకు అది లైఫ్లో నేను ఇది చేయగలిగాను అన్న నాకు సాటిస్ఫాక్షన్. అది అంటే ఆయన అందులో ఒక్కడే కూర్చున్నారు, ఎవరూ లేదు. సిస్టర్స్ బ్రదర్స్ ఎవరు లేదు. ఆయన ఒక్కరు మొత్తం A to Z అసలు మొత్తం అన్నీ నా చేతి మీద జరిపించాను. ఎందుకమ్మా నువ్వు పూజ చేసుకో, నేను అన్నీ అరేంజ్ చేస్తాను. లాస్ట్ ఇయర్ అంతా ఆవిడే నాకు ప్రతి పూజకి అసలు ఆవిడ ఒక్కరికి ఫోన్ చేసి చెప్పేదాన్ని. అంతే నేను అందరికీ ఆవిడే ఫోన్లు చేసి మా ఇంటికి తీసుకొచ్చేవారు. I'm telling about one incident in my life, that's all. Nothing, any lady of the family will do that job. Some happening in which I showed my confidence, that's all. Like first thing I say is prayer always pays. Like whom is no question, whomever you believe you must pray, that always pays. And in situation when it comes, you must have the confidence to face it, that's all. Like my husband, he met with an accident when we were in Ahmedabad. That he had severe hip joint dislocation and he was badly injured and he was too much upset. Children were too young at that age. So when they brought him, they took him by air to Pune hospital. So on his way they brought him near the house. He wanted to talk to children because he didn't know whether he was going to survive. Like it was so serious that time. So we told him not to go and meet the children because he was fully blood was coming out, all his shirt and all that. Children will get afraid. So he stood nearby and just told them, I am alright, I will come back after some time. Like that he told that. So only his voice they heard, and we left them with our neighbors in the airport station. Actually it's like family life only. So we left the children there and we got him admitted and he came back after few months. So like that the situation was so bad, like leaving the children, so small children there in someone's house, like they had gone for a birthday party and they stayed there, like that. So only thing like the relatives, they couldn't come immediately, like parents and all. So initially it was a tough time managing that one. Only prayer helped me that time. That's all. As a wife, as a mom, when my parents say, "यार जितनी मजे लगा के," when my daughter-in-law said, "तुम ठीक तो हो गया," श्रुणुयाम देवा भद्रं पश्येमा. My experiences as which gave pride to me, I would like to start by saying that my job is my pride, because the kind of job that I do gives me a lot of satisfaction and a lot of opportunity to share and to help others. Because I am into public health research and I work with the community people. I go to the communities, I go to the rural areas, I talk to them, I try to understand what their issues are. I talk to the health workers who are part of that community. I train them. So it gives me a lot of satisfaction to me, because one big thing is until I was in another profession earlier, which was more of a commercial thing, which was into clinical research, I felt that I'm not very much into people, because I always wanted to be connected
connected to people. That's what was my intention. But when I actually went into the community, and I work in the field of mental health, so I deal with depression, anxiety, emotional stress, alcoholism. These are the conditions that I deal with when I walk into the community. So when I talk to them, when I share things, and when I hear their stories, I feel that I don't have any problems in my life, like what problems they have in their life. So when I try to do these projects and do these things in the community, and because of me there have been some change, minor change, 0.5%, 0.001% also, I feel very, very happy, and I feel that my life is done now. So that is one moment which I feel has given me a lot of pride and contentment. And coming to Murthy aunty, సాఫీగా జరిగిపోతుంది. నేను ఏది కానీ కష్టంగా ఏది కానీ నేను కష్టంగా తీసుకోను. అది ఎంత కష్టమైనా కానీ ఎంత ఈ సిచ్యువేషన్ ఇలా వచ్చింది. ఏంటంటే కష్టంగా మీరు మీ లైఫ్లో డిఫికల్ట్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసింది. మాకు తీసి మాట్లాడితే క్లియర్గా ఉంది. అవును. సో యాక్చువల్గా యాజ్ ఎ గృహిణిగా అయితే ఇప్పటి వరకు నిజంగా అందరినీ హ్యాండిల్ చేస్తూ చక్కగానే హ్యాండిల్ చేస్తూ వచ్చానండి. అంటే అత్తగారిని, మామగారిని, తండ్రిని, తల్లిని అందరినీ నా చుట్టూ నుంచి సుమారుగా పంపించాను. సాటిస్ఫాక్షన్. అది కాక బయటకు వచ్చి నేను కొన్ని వాలంటీర్ సర్వీస్ చేస్తున్నాను సంగతి చాలాసార్లు చెప్తూనే వచ్చాను. జస్ట్ ఎప్పుడు నేను చెప్పలేదు ఈ ఇష్యూ. అంటే నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది. ఒక సాడ్ సిచ్యువేషన్ కూడా మేకే విషయం చెప్పి ఒక ఆర్గనైజేషన్లో నేను సర్వీస్ చేసేదాన్ని సీనియర్గా. అక్కడ అపోలో హాస్పిటల్ నుంచి డాక్టర్ ఆనంద్ గారిని ఇప్పుడు కూడా ఉన్నట్టున్నారు, విజయానంద్, ఆయన కాల్ చేసి మేకే విషకి మీ వాలంటీర్స్ని అన్నట్టుగా పంపించండి, ఒక క్రిటికల్ కేసు ఉంది అని. సో మా డైరెక్టర్ వాళ్ళందరూ నన్ను సజెస్ట్ చేశారు, బాలను వెళ్ళు. సో నేను వెళ్ళాను. ఆ అమ్మాయి మోక్ష 19-20 ఏజ్ గ్రూప్, ఆ ఏజ్లో ఉంటుంది. చాలా అందంగా ఉందండి. పేరు జ్యోతి. అయితే నేను అమ్మాయితో చాలాసేపు మాట్లాడేసి తల్లి ఈ అమ్మాయి మొత్తం అన్ని అంటే మేక విష్ చేసే వాలంటీర్గా మేము వెళ్ళి వాళ్ళతో 2-3 టైమ్స్ కనీసం మీట్ అయ్యి వాళ్ళ విష్ ఏదైతే ఉందో అది ఫినిష్ చేస్తాం. అదే యాక్చువల్ కాన్సెప్ట్ ఆ మేకే విష్. సో ఫస్ట్ టైం మాట్లాడాను, సెకండ్ డే మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ మాట్లాడాను, థర్డ్ డే మళ్ళీ మాట్లాడాను. సో నాకు సెకండ్ డేకి కొంచెం అర్థమైంది, అమ్మాయికి మ్యారేజ్ చేసుకొని ఉంది. బ్లడ్ క్యాన్సర్ 4th స్టేజ్లో ఉంది అమ్మాయి. షాక్ అయ్యాను నేను ఫస్ట్. నాకు మ్యారేజ్ చేసుకోవాలి ఉందా అంటే ఏం చేయగలం అసలు? అమ్మాయిని ఎవరు మ్యారేజ్ చేసుకుంటారు? అప్పుడు ఏం చేయాలో నాకు అర్థం లేదు. డాక్టర్ గారికి వెళ్ళాను, సార్ అమ్మాయి విష్ ఇది, ఏం చేయాలి, మరి ఎలా స్టెప్ తీసుకోవాలో నాకు కూడా. అంటే మేము ఎంతవరకు అంటే ఇప్పుడు వాళ్ళు అడిగిన థింగ్స్ ఇవ్వటం వరకు ఇది పర్సనల్. అమ్మాయికి మ్యారేజ్ చేసుకోవాలి నేను. 2 అమ్మాయి 4th స్టేజ్లో ఉందని సంగతి అమ్మాయికి తెలుసు, డాక్టర్స్కి తెలుసు. దెన్ అప్పుడు నాన్న ఎవరు నీ ఉద్దేశం ఏంటి? నేను లవ్ చేశాను, ఆ అబ్బాయి మ్యారేజ్ చేసుకుని రెడీగా ఉన్నాడు, కానీ మా ఇద్దరు పెళ్లి చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇంకా నేను ఆగలేదండి. డాక్టర్ గారికి చెప్పాను, వాళ్ళకి మ్యారేజ్ చేస్తున్నామండి అని. నేను మా ఎవరైతే సీనియర్ CEO వీళ్ళు డైరెక్టర్ వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేశాను. కాదు డైరెక్ట్గా మేము అలాంటివన్నీ అరేంజ్ చేయకూడదు కాబట్టి సీక్రెట్ కాబట్టి ఈరోజు చెప్తున్నాను. నేను సీక్రెట్గా అన్నీ హెల్ప్ చేశాను మొత్తం. సో అమ్మాయికి అబ్బాయికి బట్టలు తీసుకెళ్ళాను, మ్యారేజ్ చేశాను. నేను మా హస్బెండ్ నిలబడ్డాను. అది ఎందుకంటే లైఫ్లో నేను మర్చిపోలేని ఇష్యూ అన్నమాట. యాజ్ అ వాలంటీర్గా కొన్ని బహుశా హద్దులు మీరు చేశానేమో కానీ బట్ చాలా మంచి పని చేశాను. ఆ అమ్మాయి ఆ తర్వాత జస్ట్ ఫ్యూ మంత్సే ఉంది. ఆ విషయం అబ్బాయికి తెలుసు. ఇక్కడ చెప్పబడుతుంది అంటే ఆ అబ్బాయి ప్రౌడ్గా చాలా పిల్లవాలి. అలాంటి అమ్మాయి సిచ్యువేషన్ తెలిసి ఎన్నాళ్ళు ఉండదని తెలిసి కూడా అబ్బాయి తాళి పెట్టాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఎక్కడున్నాడో నాకు తెలియదు, బట్ అమ్మాయి మాత్రం లేదు. నెక్స్ట్ డే వెళ్ళిపోతుందని బట్ అంటే ఆ తర్వాత నుంచి నాతో కంటిన్యూస్గా టచ్లోనే ఉంది. రేపు అమ్మాయి పోతుంది అనగా నేను ముందు రోజు కూడా అమ్మాయిని కలిశాను. జస్ట్ నా చేతుల్లో ఇలా చేపెట్టిందంటే నేను ఇంకా నిలబడలేకపోయాను, బయటకు వచ్చేసాను. నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేసి ఆంటీ నో మోర్ అని చెప్పాను. కాకపోతే ఏంటంటే నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన విషయం. చాలా చేసాం మేకే విషయంలో ఉండగా
ఇప్పుడు చెప్పకూడదు ఇలాంటివి కూడా యాక్చువల్గా చేసినవి కూడాను. బట్ నేను చాలా సాటిస్ఫాక్షన్గా ప్రౌడ్గా ఫీల్ అయిన సిచ్యువేషన్ మాత్రం అది. నెక్స్ట్ క్వశ్చన్, మనకి ఆడవాళ్ళకి ఏ ఏజ్లో కూడా సెక్యూరిటీ లేదు. ఒక్కళ్ళమే రోడ్డు మీద వెళ్తుంది. మీరు ఒక్కళ్ళే రోడ్డు మీద వెళ్తున్నారు, వెనకాల ఎవరో పాల్గొంటుంది. 100 ఉందండి. షీటింగ్స్ ఉన్నాయండి, మాకు షీటింగ్స్ ఉన్నాయండి, సెల్ ఉందండి, ఇంకేం కావాలండి? వాళ్ళకి అంటే నిర్మానుష్యమైన రోడ్లో మీరు వెళ్తున్నారు, మీ Immediate. మూమెంట్స్ వాళ్ళు చూస్తున్నారు, వెనకాల వెళ్తున్నారు, మీరు మాకు చేసి చూపించండి ఎట్లా చేస్తారు. ఇప్పుడు నూనె యాక్షన్ కూడా చచ్చిపోయారండి. ఏదో మాట్లాడమంటే బాగానే ఉంది కానీ యాక్షన్ అంటే కొంచెం కష్టమే. వద్దులేండి, రౌడీలు వాళ్ళందరూ వాళ్ళందరూ మన మూమెంట్స్ని తీసుకురావట్లేదు కదా. షీటింగ్స్ ఉన్నాయండి, 100 ఉన్నాయి. అది ఎవరైనా డైల్ చేసుకోవాలి. పెప్పర్ స్ప్రే పెప్పర్ స్ప్రే పెప్పర్ స్ప్రే పెప్పర్ స్ప్రే ఉందంట. కరెక్టే, అది కూడా ఇంకేమైనా ఉన్నాయా? చాలా గ్రూప్ ఫోటో తీసుకున్నాం. సో ఇదండి మా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్. బాగున్నాయి కదా, ఉన్నంతలోనే. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో ఇంతకన్నా ఎక్కువ గ్రాండ్గా చేసుకోలేక ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ బాలక్క.